ఎండాకాలం కదా, అవును, చల్లగా ఉండాలంటే మజ్జిగ అలాంటి ఏదైనా తింటేనే కడుపు కూడా చల్లగా. కానీ ఇంకెందుకు ఆలస్యం, ఓపెన్ చేద్దాం. అక్కడ బియ్యం ఉన్న మినపప్పు ఉన్నాయి తీసుకురా. బియ్యము మినపప్పు. బియ్యము మినపప్పు ఇదిగోండి బియ్యము, ఇదిగోండి మినపప్పు. ఏం చేయాలంటే ఈ బియ్యం నానబెట్టి ఆరబెట్టాలి. తర్వాత ఈ మినపప్పు ఏం చేయాలి, దోరగా వేయించాలి. ఎందుకు వేయించాలి, బియ్య పిండి అయితే విరిగిపోతుంది. అదే మినపిండి కలిపామనుకో చక్కగా అలా పట్టుకుంటుంది, జంతికలు షేప్ లో వస్తాయి అన్నమాట. ఇరుక్కుంటాయి, అతుక్కుంటాయి, ఏమో అర్థం కావట్లేదు. చేసిన తర్వాత నీకు అర్థం అవుతుంది. తినేటప్పుడు కరకరలాడుతూ తగిలినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. ముందు పని చేయి, ఈ రెండు పెళ్లి చేసి తీసుకురావాలి. టైం పడుతుందేమో బాబాయ్. నీ సంగతి నాకు తెలుసు కదరా, అందుకే వీటి పిండి కూడా సిద్ధం చేసి రెడీగా ఉంచాను, తీసుకురా. స్మార్ట్ బాబాయ్. పిండా ఎక్కడ పెట్టా? ఉంది కదా చూడు, బియ్య పిండి ఉంది, తెల్లగా కనపడుతూ ఉంటుంది కదా, అది నానబెట్టి ఆరబెట్టిన బియ్య పిండి. అలాగే మినపిండి కూడా ఉంది చూడు, మినపపిండి. మినపపిండి ఇదేనా? అది మినపిండి. ఇది ఒక 100 గ్రాములు అనుకో, ఇది 30-40 గ్రాములు ఈ పిండి వేస్తాం అనమాట. ఇది దాంట్లో వేసేయి. వేసావా? పుల్లటి పెరుగు ఉంటుంది చూడు, పుల్లగా లేకపోయినా పర్వాలేదు, పుల్లగా ఉంటే ఇంకో రుచి వస్తుంది అనమాట. అయితే ఇందులో నిమ్మకాయ పిండుదావా? పిండి చెప్తాను, ఏమేమి వేయాలి చెప్తా కదా. దీంట్లో ఇంకా అల్లం వేయాలి ఉంది, అల్లము, తర్వాత పచ్చిమిరపకాయలు అవన్నీ వేయాలి కదా. వేసి తిని అల్లం పచ్చిమిరపకాయలు జ్యూస్ ఉంటుంది చూడ, అల్లం పచ్చిమిరపకాయలు కలిపి జ్యూసా? బాబాయ్ నువ్వు ఆ జ్యూస్ తాగవా? మొన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ నీలో రక్తం తక్కువైందన్నారు. రోజు ఈ జ్యూస్ 6 సార్లు పట్టిస్తానంట, పటిష్టంగా ఉంటావంట. అలాగే మంచి ఫిల్టర్ తీసుకొని చెప్తాను. ఈ జ్యూస్ అంతా దాంట్లో దిగాలి కదా. దాంట్లో తాగవా? ఇప్పుడు అక్కడ వెన్నపూస ఉంటుంది చూడు, వెన్నపూస ఉందిగా. ఉందిగా వేసుకో అది కూడా. వెన్నపూస కృష్ణుడు లాగా దొంగలించి ఇలా తినాలి మొత్తం. తర్వాత నువ్వే తిని జంతికలు ఏం చేస్తావరా? వెన్నపూస. వెన్నపూస కలుపు తిని, వెన్నపూసలో పంచదార వేసుకుని తింటే ఉంటది. కృష్ణుడు ఆకారంలో తినేవాళ్ళే. అవునులే. ఓ చిటికెడు ఉప్పు కూడా వేయి. ఓకే, ఉప్పు వేసావా? చిటికెడు అంతా వదిలే అయిపోతున్నారా? ఇలా తీసుకురాకుండా మనం ఏం చేయాలంటే దీన్ని జస్ట్ స్ప్రెకింగ్ అలా పెట్టేసుకుంటాం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. డెవలప్ అయ్యింది. దీన్ని మెల్లగా మనం కలుపుకుంటూ ఉండాలి. మెల్లగా కాదు, మొత్తం కలపాలి. అది లే, ఆ గిన్నె తీసేసి దాని మీద నూనె పానలు పెట్టి స్టవ్ వెలిగించి చెప్తాను. ఓకే. అది వేడెక్కుతుంటుంది, దీన్ని మళ్ళీ బాగా కలిపి చెప్తాను. అయిపోయింది బాబాయ్. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు జంతికలు వేసుకోవడానికి గొట్టం కావాలి కదా. అవును, ఏమైపోయింది గొట్టం? అదే విజయ్, మన పొరిగింటి నవనీతం గారికి ఇచ్చాము, ఒకసారి తీసుకోదా అని. నవనీతం గారా? అవును. అది మనిషి అన్నోడు ఎవడన్నా పేర్లు పెట్టుకుంటాడా? నవనీతం అంటే ఏంటి? వెంట ఉప్పోస్తారా? నవనీతం అంటే అలాంటి వెన్నపూస అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. నేను వస్తాను. మరి అమ్మాయి పేరు నవనీతం అని. నవనీతం ఏమైంది? నవనీతాన్ని కలుస్తాను లేవు కదా, ఏమైంది? లోపలికి వెళ్ళాను, నవనీతం గారు అని చూసా, గజ్జల సౌండ్ వచ్చింది. అబ్బా, గుండెలో మోగిపోయాయి అనుకున్నాయి బాబాయ్. తలుపులు తీసింది, ఎవరు అంది. తెలిసింది నవనీతం కాదు బాబాయ్, రాలిపోయినా తలకాయ. నవనీతం అంటే ఏదో 16 ఏళ్ళ అమ్మాయి అనుకున్నావంట. మరి లేకపోతే సుత్తి సుబ్బారావు గారి పెద్దమ్మ. పెద్దమ్మ కాదు, 6 పెద్దమ్మకి వాళ్ళమ్మని మించిన అమ్మలా ఉంది ఆవిడ. ఉంటుంది కదా. నవనీతం పేరు పెట్టారా? ఆ రోజులు అలాగే ఉండేది ఆయన. ఈ రోజు అన్ని 2 అక్షరాలు, పొడి అక్షరాలే కదా పేర్లు. ఇది పట్టుకోవడం కూడా ఓపెన్ చేసి మాత్రంగా పిండి తీసి అందులో వంటకం తయారు చేసి లోపల నీ ఏజోలు పరిచయాలు కాకపోతే ఇలియానాలు జనిలియాలు పరిచయం అవుతారా? వాళ్ళు నా మనవరాలు రా, అంతే కదా. నవనీతం అన్నావంటే ఆ తీతం ఏది, దాంతో కొట్టాలి నిన్ను పడి. అలా కొడతావా? ఓకేలే.
ఓకే యా వెరీ గుడ్. దాంట్లో చక్కగా రౌండ్ షేప్ వచ్చేలా ఇక్కడ కాదు నూనె వేయాలి. బాబాయ్ నాకు ఐడియా వచ్చింది బాబాయ్. ఏమిటో నీకు ఐడియాలు అలా వేస్తే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది తప్ప నాలాంటి కొత్త వాళ్ళకి రాదు. కాబట్టి నేను బాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 2వ పేజీలో 4వ లైన్లో చదివిన ప్రకారం దీని మీద చక్కగా మీ ఏ షేప్ లో రౌండ్ గా ఇలా వేసుకొని అలా నూనె వేయి. దీన్ని అలా నూనెలో వేసుకుంటే దీన్ని మెల్లగా సున్నితంగా అలా అంటుకుపోతుంది ఆయన జాగ్రత్తగా. ఒక్క నిమిషం లేకపోతే తిరగాలి కదండి. నీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తెలివితేటలు అర్థమైనాయి. ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందంటే ఆయన ఆ పుస్తకంతో పాటు ఇంకో పుస్తకం కూడా చదవమన్నాడు. 2 పుస్తకాలు చదివితేనే దీని మీద పూర్తి ప్రయోగం చేయొచ్చు అనమాట. అయితే ఓ పని చేయి, ఏంటో ఇది అయితే ఆ పుస్తకం చదవడానికి వెళ్ళి నువ్వు. ఓహో ఓకే. నువ్వు వచ్చేటప్పుడు నేను తింటాను. ఓకే అది అది